హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతీస్ ట్రెండీ ఐడియాస్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక క్లీనింగ్ వీడియో పెట్టాలని ఇది చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. ఇంట్లో ఆయిల్ బాటిల్స్ 4-5 ఉండిపోయాయండి. ఈ మధ్య అమెజాన్లో షాపింగ్ చేశాను. అమెజాన్ ప్యాంట్రీలో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కదండి, 2000 కొంటే 200 అట్లా. ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్లు బాగున్నాయని చేశాను. అప్పుడు తీసుకున్న ఈ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వీటి బాటిల్స్ ఉన్నాయి. వాటిని ఏదైనా రీయూజ్ చేద్దామని ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాను. చూడండి, క్లీనింగ్కి నేను బేకింగ్ పౌడరు, వెనిగరు, ఇంకా డిష్ వాషర్ వాడుతున్నానండి. మామూలుగా సోప్ వాటర్తో కడిగితే అంత ఇదిగా క్లీన్గా జిడ్డుగా అనిపిస్తాయి. దానితో ఈ బాటిల్స్లో మన చెయ్యి కూడా వెళ్ళదు కదండి. స్క్రబ్బర్ పెట్టి చేయాలన్నా కష్టమే. కాబట్టి ఈ చిన్న టిప్ తోటి మనం ఇలా బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. వెనిగరు జస్ట్ లైక్ లెమన్ కదండి, ఎసిడిక్ నేచర్, ప్లస్ ఈ బేకింగ్ సోడా డస్ట్ అంతా క్లీన్ చేసేస్తుంది కదా. ఈ డిష్ వాషరు, ఈ 3 కలిసి చక్క బాటిల్ని నీట్గా క్లీన్గా చేస్తాయి. కాబట్టి ఈ 3 కలిపి నేను వాటర్ తోటి షేక్ చేస్తున్నాను బాటిల్స్ని. ఇలా షేక్ చేసి బాగా జిడ్డుగా అనిపిస్తే ఒక నైట్ అంతా అలా పెట్టేసినా పర్లేదండి. లేదంటే జస్ట్ ఒక ½ అన్ అవర్ అలా ఉంచేసి మామూలు వాటర్లో కడిగేయండి. చక్కగా మీకు క్లీన్గా అయిపోతాయి, ఈజీగా అనిపిస్తుంది. విసుగు లేకుండా చిన్న ట్రిక్ తోటి మనం చేసుకోవచ్చు. అదే మనం సోప్ వాటర్ తోటి అలా కడగాలి అని చూస్తే జిడ్డుగానే అనిపిస్తాయండి. ఇప్పుడు ఇలా ఈ 3 ఐటమ్స్ మనం కనుక మిక్స్ చేసి బాటిల్లో పోసి కనుక మనం ఒక ½ అన్ అవర్ కానీ అలా పెట్టామంటే చక్కగా జిడ్డంతా పోద్దండి, క్లీన్గా వస్తుంది బాటిల్. నేను ఈ బాటిల్ని చక్కగా కడిగేసి చూడండి, ఇలా నీట్గా వచ్చేసింది. దీంతో ఇప్పుడు నేను ఏదన్నా ఆర్గనైజింగ్ ఐటెం చేద్దామని ఆలోచిస్తున్నాను. కప్ హోల్డర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. హైట్ ఉంది కాబట్టి బాటిల్, కప్స్ ఒకసారి ఒకే దగ్గర పెట్టడానికి వీలుగా కప్ హోల్డర్ ఒకటి చేద్దామని చూస్తున్నాను. చూడండి, ఇలా మీరు స్కేల్ తీసుకొని ముందుగా మనం ఎంతవరకు తీసుకుంటున్నామో అంతవరకు కోల్చుకొని మార్కర్తో కానీ స్కెచ్తో కానీ ఇలా డ్రా చేసుకోండి లైన్స్. మనం కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ లైన్స్ మీద కట్ చేస్తే మనకి కష్టం అనిపించదు. ఈ బాటిల్ పైనుంచి కింద వరకు కట్ చేయకూడదండి. కొంత పైన కొంత ఉంచాలి, కింద బేస్ కూడా ఉంచాలి. అలా ఉంచి మధ్యలో హోల్ లాగా, అంటే స్క్వేర్ షేప్లో వస్తుందండి, అలా హోల్లా చేయాలి. చూడండి, ఈ బాటిల్ చాలా డెలికేట్గానే ఉందండి. కట్టర్ తోటి ఈజీగానే తెగుతుంది. కాకపోతే కొంచెం హ్యాండ్స్ జాగ్రత్తగా ఉండాలి మనం కట్ చేసేటప్పుడు. ఈజీగా మనం డ్రా చేసుకున్న లైన్స్ వెంబడి నీట్గా కట్ చేసుకుంటే చక్కగా ఇలా స్క్వేర్ షేప్లో హోల్ లాగా వస్తుంది. చూడండి, ఇలా ఈ మధ్యలో మనం కప్స్ పెట్టుకోవచ్చు అనమాట. కింద బేస్ ఉండింది, పైన కొంత బాటిల్ ఉంచాలి మనం. కాకపోతే కొంచెం అంచులు కొంచెం రఫ్గా ఉన్నాయి. మనం క్యాండిల్ కనుక వెలిగించి కొంచెం ఆ అంచుల దగ్గర పెట్టేస్తే అవి గొర్గ్గా లేకుండా కొంచెం సాఫ్ట్ అయిపోతాయండి. మనం తీసుకునేటప్పుడు చేతులు గుచ్చుకోకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది. కొంచెం కట్ చేసి, ఇది బాటిల్ డెలికేట్గా ఉందండి, కొంచెం హార్డ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఏదన్నా హార్డ్ది తీసుకొని చేస్తే కొంచెం ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది. చూడండి, నేను కప్స్ ఇందులో అరేంజ్ చేస్తున్నాను. నాకు చక్కగా కప్స్ పట్టేస్తున్నాయండి ఇందులో, ఈ హోల్లో కూడా మనం పెట్టేసి. కాకపోతే మొబైల్ చేతిలో ఉండడం వల్ల నేను పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కానీ మామూలుగా అయితే ఈజీగానే పెట్టొచ్చండి. ఈజీగా ఆ హోల్లో మనం పెట్టేస్తే కప్స్ అన్నీ ఒకే దగ్గర మనకి అరేంజ్ అయిపోతాయి. చక్కగా నాకు 4-5 కప్స్ దాకా పట్టాయండి. ఇలా మనం ఒక పెద్ద బాటిల్ కానీ కొంచెం హార్డ్గా ఉన్న బాటిల్ని తీసుకొని, గట్టిగా ఉన్న బాటిల్ తీసుకొని దాంతో చక్కగా చేసేసుకోవచ్చు. మన కప్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. కబోర్డ్లో పక్కన పెట్టేస్తే మనకు కూడా క్లమ్జీగా లేకుండా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది కబోర్డ్లో. చూడండి, ఇలా నాకు మొత్తం ఇలా కప్స్ అరేంజ్ చేశాను. చూడండి, నేను నీట్గా ఉండింది. కప్స్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మన చేతికి తగలను, కింద పడిన ఏదైనా వస్తువు తీసినప్పుడు పడిపోను, ఆ ఇబ్బంది లేకుండా మనం చక్కగా, ఇది వేస్ట్ బాటిల్తోనే కదండి, మనం ఏం ఖర్చు పెట్టలేదు, ఈజీగానే చేసాము. చక్కగా మన ఖాళీ టైంలో ఇలా వేస్ట్ బాటిల్ని ఉపయోగించి ఈ విధంగా మనం కప్ హోల్డర్ని తయారు చేసుకున్నాం. చూడటానికి కూడా బాగుంది కదండి, ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయండి బాటిల్స్, వాటిని కూడా నేను ఇలా ఆర్గనైజింగ్ ఐటమ్స్ లాగా చేశాను. మధ్యలో కార్డ్బోర్డ్ పెట్టడం వల్ల అది సెక్షన్స్గా అయింది కదా. ఇటువైపు ఫెయిర్ అండ్ లవ్లీ లిప్ బామ్స్ వేసుకున్నాను, అటువైపు లిప్స్టిక్, ఇట్లాంటివి వేసుకున్నానండి.
ఇవన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ట్రేలో కనుక అరేంజ్ చేసుకుంటే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా 4-5 సెట్లుగా పెట్టేసుకున్నాం అనుకోండి, వస్తువులన్నీ క్లమ్జీగా అవ్వవు, పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, రెడీ అయ్యేటప్పుడు కానీ హడావుడిగా అక్కడ ఇక్కడ వేయకుండా చక్కగా ఒక దగ్గర ఉన్నట్లు ఉంటాయి ఐటమ్స్. ఇలా నేను అరేంజ్ చేశానండి. ఈజీగా ఉంది మాకు వాడుకుంటున్నప్పుడు కూడా. అలాగే ఐలైనర్సు, లిప్ లైనర్సు ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న డబ్బాలో పెట్టుంచాను. చూడండి, ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా పిల్లలు ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు. అలా ఇబ్బంది లేకుండా ఇలా ఒక దాంట్లో అరేంజ్ చేశాను. వీటన్నింటినీ కలిపి ఒక ట్రేలో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇబ్బంది ఉండదు. ఈ పెద్ద బాటిల్ ఒకటి ఉంటే దానిలో శానిటరీ నాప్కిన్స్ని ఇలా పెట్టుంచానండి. తీసుకోవడానికి కూడా క్యాచీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అని, స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఇలా పెట్టాను నేను. ఇలా మనకి ఇంట్లోనే పనికిరాని వస్తువులు మనం యూజ్ చేసి అనుకున్న వస్తువుల్ని మనం ఇలా యూజ్ఫుల్ ఐటమ్స్గా వాడుకోవచ్చు, ఆర్గనైజ్డ్గా ఉండొచ్చు. చూశారు కదండి వీడియో. ఈ కప్ హోల్డరు మీరు కూడా చక్కగా చేసుకొని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ తప్పక ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.